लक्ष्मी वेंकटरमण गोविंद गोविंद बोलिए राम भक्त हनुमान की पवन सुंदर హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాం మేమైతే చాలా చాలా బాగున్నాము నిన్న మనము కొత్త బైక్ తీసుకున్నాం కదా ఆ బైక్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చింది అండ్ నిన్న పూజ చేపేయలేదు దానికి సో ఈరోజు 11 o'clockకి స్వామి రమ్మన్నారు సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాము అంటే నేనైతే రెడీ అయినాను ప్రతి కూడా రెడీ అయిపోయింది జున్ను ఒక్కటి రెడీ అవ్వాలా హనీ అయితే స్కూల్ ఉన్నింది హనీకి సో స్కూల్లో డ్రాప్ చేసేసి వచ్చింది జున్ను ఆల్రెడీ సో హనీ అయితే రాదు అంట ఏదో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఉందంట సో దానికైతే కుదరదు అని చెప్పింది సో అందుకోసమని మేము ముగ్గురం వెళ్తున్నాము మళ్ళీ ఈవినింగ్ అట్లా జున్ను హనీతో కూడా కొంచెం పూజ అంటే బొట్టు పెట్టేసి అట్లా పూజ ఏమైనా చేపించేద్దాము సో ఈ ప్రస్తుతానికి అయితే మేము ముగ్గురం ఇప్పుడు టెంపుల్కి బైక్ పూజ కోసం వెళ్తున్నాము వీళ్ళిద్దరు కూడా రెడీ అయిపోయినారు వీళ్ళిద్దరూ కార్లో వస్తారు నేను మన బైక్లో వస్తాను ఇంకా నీకు ఆ కారు నాకు బైకే అంతే అంత సీన్ లేదు ఇప్పుడు టైం 10:40 అయింది 11 o'clockకి స్వామి రమ్మన్నారు ఇక్కడ నుంచి ఒక 15 minutes అది శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఒక 15 minutesలో వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం లేదు అనుకుంటున్నా వెళ్తా ఓకేనా వస్తానా నిదానంగా సో మేము ఇప్పుడే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాము డాడీ మా ముందరే బైక్లో బాగా ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు మేము ఏదో కార్లో వస్తున్నాము అంతే యా సో ఇప్పుడు టైం అయితే 10:50 అయింది స్వామి అయితే 11కి స్టార్ట్ అన్నారు పూజ సో ఆన్ టైంకి రీచ్ అవుతాం అనుకుంటున్నాము కానీ చూడాలి అంటే ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు ఇప్పుడు 10-11కి కదా సో ట్రాఫిక్ అయితే ఉండదు డాడీ అయితే అంటే గాలిలో ఎంజాయ్ చేస్తున్నారు మేము ఏదో లోపల కూర్చొని ఏసీ పెట్టుకుంటే అట్లా ఎంజాయ్ చేస్తున్నాము యా డాడీ అయితే ఫుల్ హ్యాపీ బైక్ అని స్టైల్ కొడుతున్నారు హ్యాపీ నిన్నటి నుంచి బైక్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటున్నాడు అన్ని అవే కలర్ కాంబినేషన్స్ రెడ్ బ్లాక్ ఎప్పుడు వదలదు ఇప్పుడే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము ఒక 15 minutes అంత మనకు టైం పడుతుంది కాకపోతే ఈ 15 minutesలోనే మొత్తం అంతా తలకాయ అంతా ఫుల్ స్వెట్ అయిపోయింది మొత్తం కారిపోతూ ఉంది 15 minutesకే ఇంకొక కొంచెం లాంగ్ డ్రైవ్ పోవాలంటే అంతే బైక్లో ఈ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట హిందూ టెంపుల్ ఇది ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం స్వామి పిలిచి वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमः प्रचोदयातु बोलिए राम भक्त हनुमान की जय बालचंद्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः शूर्पकर्णाय नमः पुष्पाणि पूजानि समर्पयामि नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंख चक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते वाहन पूजांच करिष्ये दन्नं पेट्टुकोंडु वाहनानिकि इट्ला वाहन पूजांच करिष्ये नूतन वाहन लक्ष्मीदेव्यै नमः वसनाध्ययन नारिकेलफलं कदलीफलं निवेदयामि शांति ओम शांति
లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. బోలియే రామభక్త హనుమాన్ కి జై. పవన సుత హనుమాన్ కి జై. వాహన లక్ష్మీదేవ్యై నమః. ఉత్తర నీరాజనం దర్శయామి. గ్రహదేవతానుకూల్యతా ఫల సిద్ధిరస్తు. లక్ష్మీనారాయణ అనుగ్రహ సిద్ధిరస్తు. ఉమామహేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సర్రండి. వాహన దేవత ప్రసాద బల సిద్ధిరస్తు. శతమానం భవతే శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతో అగ్నిశ్చ రాశి. చెప్పండి. కులదేవత ఇష్టదేవత అనుగ్రహాది సిద్ధిరస్తు. వాహన ప్రసాద ఫల సిద్ధిరస్తు. తథాస్తు. కంగ్రాచులేషన్స్ అండి. ఒకసారి క్లాప్స్ కొట్టండి ఒకసారి. తథాస్తు. ఇప్పుడే పూజ అంతా అయిపోయింది. స్వామి పేరు రామలింగ శాస్త్రి గారు. ఏ పూజ అయినా కూడా, అంటే మన ఇంట్లో పూజ కానీ ఏ పూజ అయినా కూడా స్వామితోనే మేము పూజ చేయించుకుంటాము. స్వామి అయితే నిదానంగా నిబ్బరంగా బాగా హ్యాపీగా సంతోషం చేస్తూ ఉంటారు. ఏ పూజలైనా కూడా, అది హౌస్ వార్మింగ్ కానీ ఏవైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ స్వామితో పూజ చేయించుకుంటే. సో మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. మొన్న మన గృహప్రవేశం కూడా స్వామి చేసినారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఎట్లా స్వామి బైక్ బాగుందా? చాలా బాగుందండి బైక్. మీరు కూర్చుంటే ఇంకా బాగుంది. అవునా? థ్యాంక్ యూ సో మచ్ స్వామి. థ్యాంక్ యూ స్వామి. నమస్తే. పూజ అంతా అయిపోయింది. స్వామి ఈ థ్రెడ్ ఇచ్చినారు. ఈ థ్రెడ్ని దేనికి అంటే మన బైక్కి కట్టాలంట. ఈ ఎండకి ఫుల్ హ్యాండ్స్ వేసుకొని ఈ హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా టూ మచ్గా ఉంది పరిస్థితి లోపల. నాకు ఏసీ లేదు బైక్లో. జున్ను కానీ కార్ వరకు డ్రాప్ చేయాలంట. ఓకేనా? ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళాలా. హనీ కూడా వచ్చింటే బాగుంటుండే. అయినా ఓకే. మీరు వస్తారా ఇంకా కార్లో? బాయ్ బాయ్. చాలా చాలా బాగుంది. టెంపుల్లో పూజ అయిపోయి ఇంటికి వచ్చేసినాము. ఇదైతే చాలా కంఫర్ట్ ఉండి బైక్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. రోడ్ గ్రిప్ కానీ అంతా కూడా బాగుంది. కాకపోతే ఇది ఎక్కువ ఇంజన్ చాలా హీట్ అవుతూ ఉంది. యాక్చువల్గా ఆల్రెడీ కంప్లైంట్ ఉందనుకుంటాను. దీంట్లో ఎక్కువ హీట్ అవుతూ ఉంది. మామూలుగా ఇట్లనే అంటే మన ఈ హంటర్ ఇట్లనే హీట్ అవుతుందో లేదో తెలియదు నాకు. ఒక్కసారి మీరు కామెంట్స్లో చెప్పండి. అదొకటే. ఇంకా మిగతా విషయంలో అంతా కూడా చాలా చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ నుండి రైడ్స్కి వెళ్తాను. ఇంకా వీళ్ళని వదిలిపెట్టేసి ఇంట్లో జున్నుకి కార్ ఇచ్చేస్తున్నాను. ఇంకా నాతో ప్రాబ్లం అంటే నాతో అవసరమే ఉండదు. పికప్ డ్రాప్ హనీ కానీ జున్నునే చేస్తుంది. ఏమైనా అవసరం ఉంటే చూసుకుంటుంది. నేనైతే రైడ్స్కి ఇంకా మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రైడ్స్కి వెళ్ళాలి. ముద్దుకు భలే ఉంది ఇది. ఎట్లుంది వర్త్ ఫీలింగ్ నీకు? బాగుంది ఫీలింగ్. ఫుల్ ఫాస్ట్గా వెళ్తున్నావు. అక్కడ 50 ఉంటే 65లో పోతున్నావు. 55 ఉండే 55 ఉంటే 65లో పోతున్నావు. 55 ఉంటే 50లో పోయినా. 65 ఉంటే 60లో పోయినా. ఇంకా 5 తక్కువే పోయినా. ఫాస్ట్గా పోయినా. భలే ఉంది. పోదాం రా జున్నుగా ఎక్కడన్నా బయటికి. నల్లగా అయిపోతావు. ఇట్లా ఫుల్ వేసుకోవాలా. హనీగాడు కూడా స్కూల్ నుండి ఇంటికి వచ్చేసాడు. కాకపోతే జున్ను హనీని డ్రాప్ చేసేసి ఎక్కడికి వెళ్ళిందిరా? షాపింగ్ వెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్తో. నార్మల్గా ఇంట్లో ఏ చిన్న వస్తువు కొన్నా కూడా పసుపు పట్టిస్తూ ఉంటారు కదా పిల్లలు వీళ్ళు. అట్లాంటిది ఇంత పెద్ద బండి కదా. సో జున్ను అయితే అక్కడ పూజ చేసింది.
ఇక్కడ ఇప్పుడు హనీగాంతో పసుపు పట్టించేసి ఇప్పుడు హనీగాడు ఈ పసుపు కుంకుమ పూలు పెట్టేస్తే పూజ అయిపోయినట్టే. Yes. 1, వెరీ గుడ్. 2, 3. Yay! ఫ్లవర్ పెట్టే పూజ అయిపోయింది. Right. గుడ్, వెరీ గుడ్ హనుగా. Yes. మార్నింగ్ రారా అంటే రాకోకుండా ఏం చేసినావురా స్కూల్? I performed my solo. ఓకే, వైలిన్ ఉంది కదా, సోలో పర్ఫార్మెన్స్. ఇంకొక గుడ్ న్యూస్ ఏమంటే Oh yeah, I got an award. ఏం అవార్డు? I don't know. It's just about grades. I have hundreds as an average in every single class. హనీగానికి అవార్డు వచ్చింది. నిన్ననే మాకు ఈమెయిల్ వచ్చింది. ఈరోజు వీళ్ళ స్కూల్లో హనీ కూడా చెప్పినారంట. ఏమి అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 100 మార్క్స్ వస్తే యావరేజ్. No, not like that. It's just about grades. If you have like an A in every single class, then you get an award. ప్రతి ఒక్క క్లాస్లో ఏ గ్రేడ్ వస్తే అవార్డు వస్తుందంట. Like the whole entire year, if you have A's all year, you get it. అంటే 6th గ్రేడ్లో మొత్తం అన్ని ఎగ్జామ్స్లో కదా ఫస్ట్ నుంచి? Yeah. అంతే కదా? No, like Throughout the year, not kada? just exams. Like the whole entire like class average. Like ఎగ్జామ్స్ my grade, my Okay. grade, yeah, my grade in the class as a whole is 100. అది Yes. ఓన్లీ ఎగ్జామ్సే కాదు, మామూలుగా అసైన్మెంట్స్ It's about అవన్నీ ఇస్తారు కదా. everything, yeah. ప్రతి ఒక్క దాంట్లో ఏ గ్రేడ్ వస్తే అవార్డు ఇస్తారంట. మన హనీగానికి ప్రతి ఒక్క అసైన్మెంట్లో ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఏ గ్రేడ్ వచ్చింది. Yes. సో అందుకోసమనే అవార్డు వచ్చింది. Yes. ఇంతకు ముందు కూడా రెస్పెక్టబుల్ అవార్డు ఒకటి వచ్చింది. Respect award. రెస్పెక్ట్ అవార్డు ఒకటి వచ్చింది. అది కూడా బాగుంది. అంటే మన హనీగాడు అందరు టీచర్స్ అందరు స్టూడెంట్స్ బాగా రెస్పెక్ట్ఫుల్గా ఉండి Yes. బాగుంది కాబట్టి రెస్పెక్ట్ అవార్డు వచ్చింది. ఇప్పుడు చూస్తే మంచి గ్రేడ్స్ వచ్చినాయి కాబట్టి ఇది కూడా అవార్డు వచ్చింది. Yes. బంగారు బాగా చదువుకుంటుంది. Yes. అక్క Yeah. అక్క కూడా బాగా ఏ గ్రేడ్స్ వస్తాయి. Yeah. ఇంకా ఈ రోజుతో బైక్ పూజ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా మొత్తం ఇంకా నార్మల్ అయిపోయింది మన బైక్. కాకపోతే దీనికి కొన్ని యాక్సెసరీస్ కూడా ఇంకా వేయాలన్నమాట. ఇక్కడ ఇంజన్ సేఫ్టీ గార్డ్ వస్తుంది, అదొకటి వేయించుకోవాలా. ప్లస్ ఇక్కడ వచ్చేసి సంప్ గార్డ్ అని ఒకటి వస్తుంది. అంటే ఇక్కడంతా కూడా డస్ట్ పడుకోకుండా ఇక్కడంతా కూడా ఇక్కడ ఒకటి వస్తుంది. ప్లస్ అట్లనే ఇక్కడ ఇంజన్ సేఫ్టీ గార్డ్ ఒకటి. అట్లానే ఈ మిర్రర్స్ తీసేస్తున్నాను. ఈ మిర్రర్స్ తీసేసి ఇక్కడ చిన్న వస్తాయి మిర్రర్స్. సో అవి ఒకటి వేయించుకోవాలా. అంతే, నాకు తెలిసినంత వరకు అంతే, ఇంకేం అవసరం లేదు. తర్వాత ముందుకి ఇక్కడ ఇవి వస్తాయి కదా, ఈ లైట్స్ మామూలు నార్మల్ బల్బ్ వస్తుంది. కాకపోతే ఎల్ఈడి ఒకటి వస్తుంది అనమాట, వైట్ కలర్ ఎల్ఈడి. ఇక్కడ కూడా వైట్ కలర్స్ వస్తాయి. అవన్నీ కూడా తర్వాత వేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఈ ఇంజన్ సేఫ్టీ గార్డ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి మెయిన్. ఈ యాక్సెసరీస్కి అయితే మళ్ళీ మనము ఆస్టిన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి దగ్గరలోనే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది. అక్కడే వెళ్తే అక్కడే వాళ్ళు మనకి ఈ యాక్సెసరీస్ అన్నీ కూడా వేస్తారు. అది జస్ట్ ఒక 30 minutes దూరంలో ఉంటుంది అంతే. Yes. సో రేపు కానీ ఎల్లుండి కానీ అట్లా వీలైనప్పుడు ఒకసారి వెళ్ళేసి అదొక్కటి చేయించుకోవాలి. మళ్ళీ ఇప్పుడే ఫ్రెష్గా పూజ అయిపోయింది కాబట్టి ఇంకొక రౌండ్ అట్లా వెళ్ళేసి వస్తాం. Yes. అని కానీ పిలుచుకొని సరిగ్గా పట్టుకోవే. Oh, okay. ఓకేనా? Okay, bye guys. ఎట్లుందిరా? Very nice. You better move out the way, Mom. ఇంకొకటి ఏమంటే నాకు ఏ హెల్మెట్ కూడా సెట్ అవ్వడం లేదు. అంటే కరెక్ట్గా ఉన్నట్లు అనిపించలేదు. కలర్స్ కానీ ఏదైనా కానీ ఇప్పటికే నేను దాదాపు అంటే 4-5 తెప్పించినాను. 4 కాదు 5-6 తెప్పించినాను. ముందు హెల్మెట్స్ అన్నీ కూడా వెనక్కి ఇచ్చేసి లేటెస్ట్గా ఇవి 2 తెప్పించుకున్నాను. ఇవి 2 కూడా నచ్చడం లేదు. ఇదైతే బాగానే ఉంది కాబట్టి మరీ ఎక్కువ రెడ్గా అనిపిస్తూ ఉంది. ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, సరిగా లేవు ఇవి. అట్లనే ఎప్పుడో ఒకసారి మనం మోటో లాగింగ్ చేయడానికి ఇవన్నీ గోప్రోస్ అన్నీ కూడా ఉన్నాయి. నాతో ఆల్రెడీ 2 గోప్రోలు ఉన్నాయి. ఇవి గోప్రో 7. ఈ 7 వచ్చేసి 2 ఉన్నాయి. ఫస్ట్ హెల్మెట్ సెట్ అయిపోతే ఇవన్నీ కూడా
దీనికి పెట్టేసుకుందాం అనుకుంటున్నాను, అంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం, దీనికి అంతా కూడా ఫిక్స్ చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఫస్ట్ హెల్మెటే సెట్ అవ్వడం లేదు. దాని తర్వాత ఈ గోప్రోలో అన్నీ కూడా చూసుకోవాలా. ముందు ఎప్పుడో కొన్నింటి ఈ గోప్రోస్ ఇవి హీరో 7 ఇవి, ఇప్పుడు దాదాపు అంటే 12 వచ్చింది అనుకుంటా, 10, 11, 12 కూడా, గోప్రో 12 కూడా వచ్చింది. ఇదైతే 7ఏ. చూద్దాం, ఒకవేళ ఇది క్లారిటీ బాగాలేకపోతే అక్కడ లేటెస్ట్ కొనుక్కోవచ్చు. ఫస్ట్ అయితే నాకు హెల్మెట్ సెట్ అవ్వాలి కదా. హనీగానికి ఒక హెల్మెట్ కావాలా, జున్ను అండ్ మమ్మీకి ఇద్దరికి కలిపి ఒక హెల్మెట్ తీసుకుంటే సరిపోతుంది. హనీగానికి కొంచెం చిన్న హెల్మెట్ కావాలా. ఫస్ట్ నాకు సెట్ అవ్వాలి, దాని తర్వాత అందరికి. ఈ గోప్రోస్ ఇవన్నీ కూడా మొత్తం సెట్ చేసుకుంటే దాని తర్వాత కొంచెం బయటకు వెళ్ళేసి మొత్తం అంతా వీడియోస్ కూడా బాగా మోటో వ్లాగింగ్ లాగా చేసుకోవచ్చు. అంటే పూర్తి మోటో వ్లాగింగ్కి మనకి సంబంధం లేదు, కానీ అప్పుడప్పుడు ఎప్పుడు బైక్లో పోయినప్పుడు మనము చేసుకోవచ్చు. ప్లస్ సేఫ్టీ కోసం కూడా మనకి కెమెరా ఉంటే మేలు కదా, అట్లా కూడా చూసుకోవాలా. సో అది విషయం. మొత్తానికైతే పూజ అంతా అయిపోయింది. ఇంకా రేపటి నుంచి ఏం చేయాలా అనేది చూడాలా. హనీగానికి ఇంకా ఒక 1 వీక్ ఉంటుంది అంతే. 1 వీక్ only 4 days, I think. 4 days 4 days 5 days ఉంది. Because next week is not like a full week. అవునా? Yeah, it's only like ఇంకా 4-5 days ఉందంట ఇంకా స్కూల్ అంతే. ఇంకా దాని తర్వాత హాలిడేస్ స్టార్ట్ అయిపోతాయి. జున్నుకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి హాలిడేస్. సో ఈ హాలిడేస్లో బాగా తిరగచ్చు. సో ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye.